కూర్చొని ఒక్కసారిగా లేచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా? అలా నడుస్తూ ఉంటే ఒక్క క్షణం ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లు అనిపిస్తోందా? ఇలాంటప్పుడు ఏదో నీరసంగా ఉందిలే అనుకుంటూ ఓ గ్లాసు గ్లూకోజ్ నీళ్లు తాగి సరిపెట్టేస్తున్నారా? అయితే మీరు అలసట అనుకుంటున్న ఆ తల తిరగడం వెనుక శరీరంలో పెద్ద కథే నడుస్తూ ఉండొచ్చు. మీ చెవి లోపల కానీ నాడీ వ్యవస్థలో కానీ సమస్యలు ఉన్నా, రక్తపోటు హెచ్చు తగ్గులకు లోనవుతున్నా, గ్లూకోజ్ పెరిగినా లేదా తగ్గినా ఇవన్నీ తల తిరగటానికి కారణాలు కావచ్చని చెబుతారు డాక్టర్లు. తరచూ తల తిరగటం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు తిరుగుతున్నట్లుగా, తలంతా తిప్పేస్తున్నట్లుగా, వాంతి అయిపోతున్నట్లుగా అనిపించడం. ఈ రకమైన బాధలు మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఈ లక్షణాలని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి తల, కళ్ళు తిరగడం అనే ఈ చిన్నిపాటి లక్షణం వెనుక కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలే దాగి ఉండొచ్చని చెబుతారు నిపుణులు. తల తిరగడం అంటే కేవలం అలసట మాత్రమే కాదు. మన దేహమనే అద్భుత యంత్రంలో ఎక్కడో గేర్లు తప్పుతున్నాయనడానికి అది ఒక గట్టి హెచ్చరిక. నీరసం, కాళ్లు తూలడం ఇవన్నీ శరీరం మనకు పంపే ఎమర్జెన్సీ సిగ్నల్స్. తల తిప్పడం, కళ్ళు తిరగడాన్ని వైద్య పరిభాషలో డాక్టర్లు వెట్టిగో అని, గిడ్డినెస్ అని పిలుస్తారు. తల తిరగడం అనేది ఒక సిమ్టమ్ అండి. ఈ సిమ్టమ్కి కారణాలు ఏంటనేది మనం కనుక్కుంటే, తలదిరగడానికి ముఖ్యంగా కారణాలు ఫస్ట్ ఎనీ హార్ట్ డిజీజ్, గుండెకి సంబంధించిన ఇబ్బందులు, బ్రెయిన్ డిసీజెస్, విటమిన్ B12 లోపము, థైరాయిడ్ డెఫిషియన్సీస్, లో బీపీ అవ్వటము, హార్ట్ రేట్లో ఇబ్బంది రావటము, ఇవన్నిటి వల్ల మేజర్గా గిడినెస్ అనేది వస్తుంది. ఇది సెంట్రల్ కాజెస్. ఇది కాకుండా మనకి మిడిల్ ఇయర్ అంటే మనకి చెవులో ప్రాబ్లం వల్ల కూడా ఈ గిడినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని పెరిఫెరల్ వర్టిగో అంటాము. సెంట్రల్ వర్టిగో, పెరిఫెరల్ వర్టిగో అంటాం. సెంట్రల్ వర్టిగో అంటే ఏదన్నా అవయవం, మేజర్ అవయవాలు, గుండె, బ్రెయిన్, థైరాయిడ్ ఇట్లాంటివి సరిగ్గా పనిచేయకపోతే వచ్చేది. ఇయర్ వల్ల వచ్చేది పెరిఫెరల్ వర్టిగో అంటాం. సో కంపల్సరీ ఈ కళ్ళు తిరగడం ఎవరికైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బీపీ పేషెంట్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ డోసు తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే లో బీపీ వల్ల గిడినెస్ వస్తుంది. అది షుగర్ది. నెక్స్ట్ అనీమియా, అంటే రక్తం సరిపడంత లేకపోతే మన బాడీలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తక్కువైపోయి గిడినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ పేషెంట్లు, బేసిక్గా షుగర్ పేషెంట్కి మనం కంట్రోల్ చేయడానికి మందులు, ఇన్సులిన్, ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తాం. ఒకవేళ ఆ మందులు డోసు ఎక్కువ అవడం వల్ల కానీ, లేకపోతే సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ లో షుగర్ అయితే దానివల్ల కూడా గిడినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫండమెంటల్గా గిడినెస్ వచ్చిన దానికి కారణం వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరాన్ని భూమి గురుత్వాకర్షణకు అనుగుణంగా బ్యాలెన్స్ చేసే అద్భుత వ్యవస్థ మన చెవి లోపల ఉంది. నిర్మాణపరంగా చూస్తే చెవి లోపలి భాగంలో ఉండే వెస్టిబ్యులర్ సిస్టమ్ అనే ద్రవంతో నిండిన చిన్న గదులే మన శరీరానికి దిక్సూచి వంటివి. మన తల ఏ కోణంలో కదులుతుందో ఈ ద్రవమే మెదడుకు చేరవేస్తుంది. ఎప్పుడైతే ఆ ద్రవంలో కదలికలు తప్పుతాయో, లేదా అక్కడ ఉండే కాల్షియం స్ఫటికాలు స్థానం తప్పుతాయో, అప్పుడు మెదడుకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కూర్చున్నా కూడా ప్రపంచం గిరగిరా తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. కేవలం చెవి సమస్యలే కాదు, రక్తహీనత అంటే ఒంట్లో రక్తం లేక కళ్ళు బైర్లు కమ్మడం మనకు తెలిసిందే. శరీరంలో ఇంధనం లాంటి గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినా, థైరాయిడ్ గ్రంథి మందగించినా, విటమిన్ B12 లోపించినా నరాల వ్యవస్థ బలహీనపడి తల తిరుగుతుంది. ఒక ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35% మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ తీవ్రమైన తల తిరగడం అనే బ్యాలెన్స్ లోపాన్ని ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కళ్ళు తిరగడం ప్లస్ తల తిరగడం, ఈ సిమ్టమ్స్తో పాటు గుండె దడ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, తలనొప్పి కానీ, నుంచోలేకపోవడం, నుంచోటి పడిపోవడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్లో కూడా గిడినెస్ రావచ్చు. ఇన్ఫీరియర్ వాల్యూమ్ అంటే వన్ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్లో కూడా హార్ట్ రేట్ తగ్గి కంప్లీట్ హార్ట్ బ్లాక్ వచ్చి కూడా మనకు గిడినెస్ రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కూడా గిడినెస్ రావచ్చు. అందుకే ఈ గిడినెస్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం గిడినెస్తో పాటు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, వేరే సిమ్టమ్స్ లైక్ ఇవన్నీ నేను చెప్పినట్టు ఆయాసం కానీ, గుండె దడ కానీ, తలనొప్పి కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇవన్నీ ఉంటే తప్పకుండా, చెస్ట్ పెయిన్ ఉంటే కానీ తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి దీన్ని టెస్ట్ చేయించుకుని దేనివల్ల వచ్చిందనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. గుండెకి, బ్రెయిన్కి
సంబంధించిన అవయవం వల్ల మన గిడినెస్ వస్తే మాత్రం అది చాలా డేంజర్. ఎందుకంటే అది ఇమీడియట్గా మనం ఎవాల్యుయేట్ చేసి దాన్ని ట్రీట్ చేయకపోతే మనకి ప్రాణానికి కూడా హాని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిడినెస్తో స్ట్రోక్ రావచ్చు, అంటే పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు. గిడినెస్ ఉన్న వాళ్ళు ఇన్ఫీరియర్ వాల్ఎంఐ అంటే హార్ట్ అటాక్ అది సిమ్టమ్ కావచ్చు. సో అందుకని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకోటి హార్ట్లో కంప్లీట్ హార్ట్ బ్లాక్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఇవన్నిటికి కూడా అది సంకేతం కావచ్చు. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం చాలా మంచిది. తల తిప్పడం, కళ్ళు తిరగడం అనేది ఎక్కువగా మహిళలు, వయసు పైబడిన పెద్దవాళ్లలోనే చూస్తుంటాం. మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు, నెలసరి సమస్యల వల్ల వచ్చే రక్తహీనత, ఇంకా మెనోపాస్ దశలో వచ్చే మార్పులు వెట్టికోని తెచ్చిపెడుతుంటాయి. ఇక వృద్ధుల విషయానికొస్తే వయసు పైబడుతున్న కొద్దీ వారి రక్తనాళాలు కాలక్రమేణా గట్టిపడతాయి. దాంతో వారు కూర్చుని ఒక్కసారిగా పైకి లేచినప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం వల్ల రక్తం మెదడుకు చేరడానికి ఆలస్యమవుతుంది. దీన్నే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అంటే క్షణకాలం పాటు మెదడుకు ఆక్సిజన్ అందక కళ్ళు చీకట్లు కమ్ముతాయి. అంతేకాదు, తరచూ తల తిరగడం అనేది భవిష్యత్తులో రాబోయే పక్షవాతం లేదా గుండెపోటు వంటి అత్యంత ప్రమాదకరమైన జబ్బులకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోయినప్పుడు మెదడుకు రక్తం సరైన ఒత్తిడితో చేరదు. ఒకవేళ తల తిరగడంతో పాటు చేతులు కాళ్ళు పడిపోవడం, మూతి వంకరపోవడం, మాట ముద్ద రావడం, గుండెల్లో తీవ్రమైన నొప్పి లేదా ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అసలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి చేరాలి. ఏ పేషెంట్ అయినా గిడినెస్, తలదిరగటం అనేది వస్తే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హిస్టరీ తీసుకుంటాం. అసలు హిస్టరీలో గుండెకి లేకపోతే బ్రెయిన్కి, హార్ట్ రేట్కి, థైరాయిడ్కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఫండమెంటల్గా మినిమం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈసీజీ, బ్రెయిన్ సిమ్టమ్స్ అంటే హెడేక్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇట్లాంటివి ఉంటే తప్పకుండా స్కాన్ లాంటివి, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేయించుకోవడం అవసరం. లేదు అంటే కాలుతిమ్మిర్లు, మంటలు ఇవన్నీ కూడా ఉంటే గిడ్నెస్తో పాటు షుగర్ అవుతుందా, లేకపోతే B12 డెఫిషియన్సీ ఉందా, థైరాయిడ్ ఇష్యూ ఉందా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే సింపుల్ ఆడవాళ్ళలో చాలామందిలో మనం చూసేది అనీమియా, అంటే రక్తం తక్కువ ఉండి కూడా గిడ్నెస్ ఉంటాం. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ తప్పనిసరిగా మనం చేసుకోవాలండి. అలాగే ఈ మధ్యకాలంలో మనం B12 డెఫిషియన్సీ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి 6 monthsకి ఒకసారి కనీసం B12 చెక్ చేయించుకోవడం అనేది మంచిది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 3 to 6 monthsకి ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుని కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చేసేటప్పుడు ఆడవాళ్ళు అయితే వాళ్ళ రక్తం CVP కూడా ఎంత ఉందో అని చూసుకుంటే దీని నుంచి మనం రాకుండా, దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. తరచూ తల తిప్పుతున్నప్పుడు, కళ్ళు తిరుగుతున్నప్పుడు రక్త పరీక్షలతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ B12, విటమిన్ D పరీక్షలతో పాటు షుగర్ లెవెల్స్, ఈసీజీ పరీక్షలు కూడా చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి మెదడు పనితీరును అంచనా వేయడానికి బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. చెవి లోపలి సమస్య అయితే వ్యాయామాల సాయంతో మందులు అవసరం లేకుండానే నయం చేయవచ్చు. నాడీ వ్యవస్థలో సమస్యలు ఉన్నప్పుడు మందులు వాడాల్సి ఉంటుంది. ట్యూమర్ల కారణంగా వెట్టిగో సమస్య తలెత్తినప్పుడు సర్జరీ చేసి వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఇక వెట్టిగో సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఎత్తైన ప్రాంతాలకు, జలవనరుల వద్దకు వెళ్లకూడదు. నీళ్లను తరచూ తాగుతుండాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. తగినంత నిద్రపోవడమూ ముఖ్యమే. పొద్దున్నే లేవగానే హడావుడిగా మంచం మీద నుంచి దూకకుండా కాసేపు కూర్చొని నెమ్మదిగా నిలబడడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్లను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తల తిప్పడాన్ని, కళ్ళు తిరగడాన్ని చాలా వరకు అదుపులో ఉంచుతాయి.